నంద్యాల జిల్లా రుద్రవరం మండలం మత్తలూరు గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాంప్రదాయబద్ధంగా ఎద్దులతో పొలంలోకి దిగి దుక్కి దున్ని రైతులతో కలిసి ఆమె వేడుకల్లో పాల్గొన్నారు. రైతే దేశానికి వెన్నుముకని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతులు ఆధునిక పద్ధతులు అవలంబించాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుతోందని, నియోజకవర్గ వ్యవసాయ రంగాభివృద్ధికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని అఖిలప్రియ స్పష్టం చేశారు. ఈ రోజు పుత్తలూరు గ్రామంలో ఏరువాక ప్రోగ్రాము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ రైతులు, కార్యకర్తలు, అదే విధంగా పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా ఇక్కడికి రావడం, స్వాగతం పలకడము నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. జిల్లా అంతా కలిపి నంద్యాలలో పెట్టాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కానీ ప్రత్యేకంగా ఆళ్లగడ్డలో కంపల్సరీ పెట్టాలా అనే ఒక ఆలోచన మాకు రావడానికి ముఖ్య కారణం కూడా ఒక సెంటిమెంట్ గా మేమందరం కూడా ఫీల్ అవుతుంటాము. ప్రతి సంవత్సరం కూడా ఏరువాక ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేయడము, అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా రైతులు బాగుండాలా, రైతులకి చివరి ఆయకట్టు వరకు నీళ్లు రావాలా, రైతులు పంటలు పండించుకొని బాగుపడాలని ఒక ఆలోచనతో మేమందరం కూడా రాజకీయం చేస్తుంటాం. కాబట్టి ఈ ఏరువాక ప్రోగ్రాము ఆళ్లగడ్డలో పెట్టడం అనేది అంత ముఖ్యమని చెప్పి ఈ రోజు మాట్లాడి ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ రోజు మనము రైతుల పరిస్థితి చూస్తే గతంలో కన్నా ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేది ఒకసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అధికారంలోకి వస్తారో, ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రిగా ఉంటారో అప్పుడే రైతు బాగుపడతారనే సంగతి మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఏ విధంగా రైతు పంట స్టార్ట్ చేసినప్పుడు దున్నడం దగ్గర నుంచి పంట చేతికి వచ్చేంత వరకు, గిట్టుబాటు ధర వచ్చేంత వరకు కూడా రైతులకు కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కూడా ముందుంటుంది. ఎక్కడైతే రైతు ఇబ్బందులు పడతాడో అక్కడ ప్రభుత్వం అందుబాటులోకి వచ్చి రైతుని ఆదుకోవడం జరుగుతుంది. మరి ఏ విధంగా అయితే గిట్టుబాటు ధర కావచ్చు, లేకపోతే ఈ క్రాప్ చేపించడం దగ్గర నుంచి, లేకపోతే ఏదైనా నష్టం జరిగిన దగ్గర నుంచి, లేకపోతే పెట్టుబడి పెట్టడానికి రైతుకి సహాయం చేసేంత వరకు కూడా ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ కూడా రైతులకు ఆదుకుంటూ జరుగుతుంది.